ఎవ్రీవన్, వెల్కమ్ టు అష్ వ్లాగ్స్. ఈరోజు అయితే పాలక్ పన్నీర్ చేస్తున్నాను. దానికోసం అయితే పన్నీర్ రెడీ చేసి పెట్టుకున్నాను. అదే ప్యాన్లో మిర్చి, ఆనియన్, ఇక్కడ 1 ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇక్కడ 2 కట్టల పాలకూర తీసుకున్నాను. నేను పాలకూరలో లాస్ట్ కాడలు చాలామంది కట్ చేస్తూ ఉంటారు కదా, అలా కట్ చేయకుండా లాస్ట్ కొంచెం కట్ చేసేసుకొని రిమైనింగ్ అంతా కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. అందులో చాలా మంచి పోషకాలు ఉంటాయి. ఈ పాలకూరను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడే నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అవసరమైతే ఇక్కడ చింతపండు ఒక 2-3 రెబ్బలు కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. పాలకూర మనకు బాగా ఉడకాల్సిన అవసరం ఏం లేదు. ఒక 2-3 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇక్కడైతే నేను ఆ మిక్చర్ చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఫ్లెక్స్ తీసుకున్నాను. అల్లం, వెల్లుల్లి వేసుకొని కలుపుకొని అందులో పసుపు, కొంచెం కారం వేసి కలుపుకోవాలి. తర్వాత కొంచెం టమాటా కూడా యాడ్ చేసుకొని టమాటా కొంచెం ఉడకంగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్చర్ ఉంటుంది కదా, అది కూడా వేసుకొని టమాటా మిక్చర్ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. పాలకూరని మామూలుగా మనం కర్రీలాగా చేసుకొని కూడా అందులో కూడా పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది. కానీ ఇలా గ్రైండ్ చేసి చేసుకుంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది రెండింటికి. నేనైతే మా పిల్లలైతే ఇలా ఇష్టంగా తింటారు. టమాటాకి మిక్చర్ అంతా కలిపేసుకున్న తర్వాత కాసేపటికి బ్రౌన్ కలర్ పన్నీర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకుని ముక్కలకి మంచిగా మిక్చర్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. పన్నీర్ కలిపిన తర్వాత అందులో పన్నీర్ కర్రీ మసాలా అయితే యాడ్ చేశాను. తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది పైన కనిపిస్తూ ఉంటుంది కర్రీ పైన. అప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మన వేడి వేడి పాలక్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీలో కానీ అన్నంలో కానీ తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.